ఓం గురుభ్యో నమః. గం గణపతే నమః. కాశీ మజిలీ కథలు 317వ మజిలీ పామరుడి కథ. నేను దానికోసం తాపత్రయపడుతూ ఆ అడవిలో వెతుకుతుంటే తాపి అనే నది కనిపించింది. నిర్మలమైన ఆ నదిని చూస్తూ దాని రెండు పక్కలా ఉన్న చెట్లని పరిశీలిస్తూ తిరుగుతుంటే చీకటి పడిపోసాగింది. అప్పుడు నేను సాధ్యాసాధ్యాలు మరిచిపోయి ఆకాశంలో ఎగిరే చిలకలను సాధనాలు లేకుండా పట్టుకోవాలని ప్రయత్నించాను. ఎంత మూడుణ్ణి, ఇక్కడికి దగ్గరలో ఏది పల్లె కూడా కనిపించదు, వెనక్కి ఎలా పోగలను అనుకుంటూ కనిపించిన తోవన పోతుంటే ఒక పొలం కనిపించింది. దానిలో ఒక కుటీరం ఉంది. దానిలో ఎవరూ లేరు, కానీ గడ్డి పడక, వంట పాత్రలు, పొయ్యి కనిపించాయి. ఎవరో నివసిస్తున్నారని గ్రహించి బయట కూర్చున్నాను. అంతలో ఒక స్థూలకాయుడు నెత్తిమీద పెద్ద గడ్డి మోపుతో వచ్చాడు. అతని చేతికి నారతో కట్టబడి ఆ చిలుక ఉంది. దానిని చూసి నేను ఎంతో ఆనందపడ్డాను. ఆ పల్లెటూరివాడు అడిగిందే అడుగుతూ, చెప్పిందే చెబుతూ విసుగు తెప్పించిన వాడిని పొగిడి వశపరుచుకొని ఆ రాత్రికి ఆశ్రయం సంపాదించి ఆ చిలకని ఏం చేస్తాడో చూడాలనుకున్నాను. నేనాడిన మాటలతో వాడు ప్రసన్నుడై నాకు జొన్నన్నము ఏదో కూర ఇచ్చి తినమన్నాడు. వాడు నాతోటే తిని ఆ చిలుకకి పంజరం కట్టసాగాడు. మెల్లగా అతని వివరాలు అడుగుతూ, ఆ చిలక మీకు ఎక్కడ దొరికింది? మీరు కోపగించనంటే ఒక మాట చెబుతాను, దీనిని నాకివ్వండి, మహారాజుకి సమర్పించి మీకు గొప్ప ఉపకారం చేయిస్తాను. మీకు అత్యధిక భాగ్యము, గౌరవము లభిస్తాయి అన్నాను. వాడు నా వైపు తిరగకుండానే, ఈ దగ్గరలో ధాన్యాపారమనే గ్రామం ఉందని మీకు తెలిసే ఉంటుంది. అక్కడ గోపతి అనే కుటుంబీకుడు కొడుకుని సంవరకుడు అని నా పేరు. నేను రైతుని. ఇక్కడికి దాపులో ఉన్న పొలం కోసి వరిమోపులని ఈ కళ్ళంలోకి తీర్చబోతున్నాను. ఒక వరికంటి మీద వాలి గింజలు తింటున్న ఈ చిలుక అదృష్టవశాత్తు నాకు చిక్కింది. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా భార్య పురుడు పోసుకుందుకు మేకరిక అనే ఊరు వెళ్ళింది. అది ఇచ్చి ఆమెకు ప్రీతి కలిగిస్తాను. ప్రియురాలి ప్రీతి ముందు ఏదైనా గడ్డిపరికే. అందుచేత ఈ చిలుకని నువ్వు అడుగకు అన్నాడు. పంజరం అల్లి దానిలో ఆ చిలుకని భద్రపరిచాడు. 318వ మజిలీ సుఖలాభం. ఆ మాటలతో నాకు ఏం చెయ్యాలో తోచలేదు. వీడిని అడిగి లాభం లేకపోయింది. వీడు నిద్రపోతుండగా దానిని దొంగలించాలా అని ఆలోచిస్తుంటే ఆ చిలుక అట్టహాసం చేసి ఒకటి కంటపడి చిక్కకుండా పారిపోయి వచ్చి మరొకటి చేతిలో పడ్డాను. ఇంకొకటి వాత పడబోతున్నాను. దైవయోగం ఎవరు మీరగలరు అంటూ వేదాంతం పలికేసరికి వాడు తుల్లిపడి లేచి భయంతో పారిపోసాగాడు. నేను వాడిని పట్టుకొని భయపడకు అన్నాను. అందుకు వాడు, ఇది పిట్ట కాదు, పెనుభూతం, మనల్ని విరుచుకు తింటుంది. నీకు భయం లేకపోతే నువ్వుండు అని పారిపోయాడు. నేనెంతో సంతోషిస్తూ దైవానికి కృతజ్ఞతలు చెబుతూ మళ్ళీ ఆ కుటీరంలోకి వచ్చాను. రాత్రి నడవడానికి దానితో మాట్లాడాలన్న నా సంకల్పాన్ని గ్రహించినట్లే అది మాట్లాడసాగింది. మీరు మహాత్ములు, దీనుల విన్నపం ఆలించి దయచూపేవారు. అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీరు నన్ను ఒక రాజుకి అర్పించాలనుకుంటున్నారు. దీనిలో బంధింపబడి ఉండడం కంటే ఎక్కువ బాధ కల్పిస్తున్నారు. అందుచేత నా కుటుంబం నుంచి నన్ను వేరు చేయకుండా వదిలిపెట్టండి. అనాథని, ఆర్తురాలిని అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసరికి మొదట ఎవరో మాట్లాడుతున్నారనుకున్నాను. చిలకవే ఆ పలుకులని గ్రహించాక నేను మాట్లాడానో అది నన్ను వశపరుచుకుంటుందని, నన్ను మభ్యపెట్టి బంధం నుంచి విడిపించు. నేను స్వామికి దీనిని సమర్పించలేనని ఊహించి మౌనంగా ఉండిపోయాను. తెల్లారాక నేను చిలకని పట్టుకుని నందావట నగరం చేరాను. నా కోసం ఎదురు చూస్తున్న సేవకుడికి పంజరం ఇచ్చి దాని వృత్తాంతం చెప్పి మరొక మణి పంజరం చేయించి ఆ అద్భుత శకుంతాన్ని తమకి ఎంతటెంతట చూపిస్తానా అని నా ఇంటికి పోక తిన్నగా మీ వద్దకే వచ్చాను
అలాంటి పక్షిరాజు మీ దగ్గరే శోభిస్తుంది, తెమ్మని సెలవైతే తెస్తాను అన్నాడు. రాజు వెంటనే దానిని తెప్పించాడు. చిలుక రాజు ముందుకి రాగానే అతన్ని చక్కగా స్తుతిస్తూ పద్యం చదివింది. రాజు ఆశ్చర్యపోయి దానిని పొగిడి, విహంగరత్నమా, నువ్వెవరివి, ఏ జాతి, మానవ భాష ఇంత చక్కగా ఎలా అలవర్చుకున్నావు, వసంతశీలుడికి దొరకని దానివి హోళికుడి కిందుకు చిక్కావు, నువ్వు చదివిన పద్యం వివరాలేమిటి, నీ రూపం చాలా ఆశ్చర్యం కొలుపుతుంది అంటూ అడిగాడు. అందుకు ఆ చిలక తన వృత్తాంతం చెప్పసాగింది. 319వ మజిలీ చిలక కథ. సన్యాసగిరి పరిసరాల్లో నిర్జనమై అతి భయంకరమైన అరణ్యం ఉంది. దానిలో ఒక చెట్టు తొర్రలో నివసించే సుఖమాతకి పిల్లలు పుట్టి చచ్చిపోతున్న దుఃఖం మాన్పడానికి నేను జన్మించాను. నెత్తి మీద సికతో పుట్టడం జాతి విరుద్ధమని నా జాతి పక్షులే కాక కన్నతల్లి కూడా నన్ను వదిలేసింది. కష్టాలు పడుతున్న నన్ను వనదేవత జాలితో పెంచింది. రెక్కలు వచ్చి ఎగరడానికి శక్తి కలిగింది. వయసుతో పాటే నా పింఛము పెరగసాగింది. అది పెరుగుతున్న కొద్దీ నాలో జ్ఞానం కలగసాగింది. క్రమంగా శాస్త్రాలు, కావ్యాలు, కల్పనా విశేషాలు, పురాణాలు, కథలు, కీర్తనలు, సంభాషణలు, ఉపన్యాసాలు మొదలైన మానవ విద్యలన్నిటిలోనూ ప్రావీణ్యం కలిగింది. అది చూసి అంతవరకు నన్ను పెంచిన వనదేవత శారదాదేవి, ఇంక నువ్వు యథేచ్ఛగా విహరించవచ్చు, నీకు వివిధ రకాల సామర్థ్యాలను ప్రసాదిస్తున్నాను, నీకు చిత్రశిఖుడనే పేరు పెట్టాను అని మాయమయ్యింది. నా పింఛం చూసి మా జాతి పక్షులే శత్రువుల్లా దూరంగా ఉంచుతున్న స్వజాతి అభిమానం పోక అక్కడే ఉన్నాను. ఒకనాటి ఉదయం ఎక్కడికో పోతున్న చిలకల గుంపుని చూసి దాని వెంట కొంత దూరం ఎగిరాను. అంతలో అవి నన్ను చూసి నన్ను పొడిచి చంపాలని మీద పడగా వెనక్కి వచ్చేసి ప్రాణాలు రక్షించుకున్నాను. అలాగా సంభవించిన ప్రమాదాలు తలుచుకుంటూ నా శిఖ కూడా నా ఆపదలకు కారణమయ్యిందని ఆ పద్యం చదివాను. ఆ చిలకదండు భారి తప్పగా చెట్టు కొమ్మ మీద కూర్చొని కిందికి చూడగా మణి నిర్మితమైన వేదికలో నా ప్రతిబింబం కనిపించింది. మందబుద్ధితో అది నా జాతిదే మరో చిలక అనుకుని కిందకి దిగి దానిని అనుసరించబోతుంటే వసంతశీలుడు పట్టుకోబోయాడు. అతని నుంచి తప్పించుకుని ఆకలితోనూ అలసటతోనూ ఒక వరి పొలంలోని కంకె మీద వాలి గింజలు తింటూ పామరుడి చేతిలో చిక్కాను. తర్వాత ఎప్పుడూ ఎరగని పంజరంలో బంధించబడ్డాను. కానీ దైవయోగం వల్ల చివరికి నీ సమక్షానికి తీసుకురాబడ్డాను. ప్రతిదినము శారదాదేవి ఏ మానవ నాయకుణ్ణి ఆశీర్వదిస్తూ ఉండేదో అలాంటి రాజేంద్రుడివి నువ్వే అని దూరం నుంచే గ్రహించి స్వస్థత పొందాను. రాజేంద్ర, పురాకృత కర్మాన్ని అనుసరించి ప్రవర్తించే ఈ లోకంలో మంచి చెడ్డలకి ఎవ్వడూ కర్త కాదు. వివేకవంతుడివైన నీ దర్శనం నాకు లభించింది అని ఊరుకుంది చిలక. రాజు ఆ చిలుక పలుకులకి చాలా సంతోషిస్తూ, నువ్వు మిగిలిన పక్షుల లాంటి దానివి కావు, నీ పురాకృత దుష్కృతం వల్లనే నీవు పక్షిజాతిలో పుట్టావు. ఇక నీకు సమయానుకూలంగా కోరికలను తీరుస్తాను, నీకు ప్రమాదం లేకుండా పంజరంలో ఉండడమే మంచిది అని దానిని ఒప్పించి వనపాలుడికి అప్పగించి, నువ్వు ఈ చిత్రశిఖుడిని ఉద్యాన మణి మంటపంలో ఉంచి ప్రతిదినము స్వయంగా ఆహార పానీయాలిస్తూ సంరక్షించు, మేం కోరినప్పుడు సమక్షానికి తీసుకువస్తూ ఉండు అని వసంతశీలుడికి చక్కగా కానుకలిచ్చి పంపాడు. ఆనాటికి సభ చాలించి వెళ్ళాడు. 320వ మజిలీ పుండరీకుడి మృగవన విహారం. ఒక రోజున పుండరీకుడు విలాస భవనంలో మంత్రులు, సామంతులు, పురోహితులతో ఇష్టాగోష్ఠి చేస్తూ చిత్రశిఖుణ్ణి చూసి, స్నేహితుడా, భూమండలమంతా నాకు వశమయ్యింది. రాజ్యంలో ఎక్కడా చూసినా సుఖ సంతోషాలు వెల్లవిరుస్తున్నాయి. నా కత్తి వరలో ఉండిపోయింది. ఇక నేను ఏ వినోదంతో కాలక్షేపం చేయాలి అని అడిగాడు. అందుకు ఆ చిలక, సర్వాన్ని జయించిన నీకు వేట మాత్రమే వినోదం కాగలదు అంది. అదే క్షణంలో బయట ఎవరితోనో వేట గురించి వర్ణించి చెబుతున్నారు.
మరునాడు వేకువజామునే వేటగాళ్లను, సామంతుల్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని గుర్రాల మీద వేటకి బయలుదేరాడు. ఒక మహారణ్యంలో ప్రవేశించాక వేటగాళ్ళు లేళ్లని బంధించారు. వలలు వేసి పక్షులని పట్టుకున్నారు. అడవి పందులను పొడిచి, సింహాలను బాణాలు వేసి చంపారు. పులులని, శరభ మృగాలని వధించారు. అంతలో మధ్యాహ్న సమయం అయింది. అంతలో విజయవర్ధనుడు వినయంగా రాజుని విశ్రాంతి తీసుకోమని కోరాడు. అతను వెంటనే వేట చాలించి తన పరివారాన్ని చల్లని చోటుకు విశ్రమింపచేయాలని, అలాంటి చక్కని ప్రదేశం చూసి అక్కడ విడిది చేశాడు. చల్లని నీరు తాగి ఫలాలు తింటూ నీడపట్టున పరివారం విశ్రాంతి తీసుకోసాగారు. రాజు చల్లని మణిమందిరంలో ప్రవేశించి మధ్యాహ్న కార్యక్రమాలు నిర్వర్తించాక అతని మనస్సు కనిపెట్టి విజయవర్ధనుడు ఉద్యానవన రమణీయతను చూపించసాగాడు. అప్పుడు వారికి దగ్గరగా ఒక పద్యం వినిపించింది. ఎవరా అని రాజు ఆశ్చర్యపోతుంటే, వసంతశీలుడు ప్రభువు, వారి సేవలో చిత్రశిఖుడికి ఆహారం ఇవ్వడం మరిచాను, అందుచేత అది మాణిక్య స్తంభంలోని కృత్రిమ ఫలాన్ని నిజమైన దానిగా భ్రమించి దానిని ఇమ్మని ప్రార్థిస్తుంది అన్నాడు. ఎంతో తెలివైన ఆ చిలుక ఇలా మందబుద్ధి అయిందా అని ఆశ్చర్యపోతూ దానిని చూడసాగాడు. ఆ చిలుక పంజర ద్వారాన్ని మాటి మాటికి గట్టిగా పొడవడంతో పగిలి ద్వారం ఏర్పడింది. దానిలో నుంచి తుర్రున ఎగిరి రత్నాలతో చేయబడిన శ్రీ విగ్రహం చేతిలోని పద్మరాగ మణి ఫలాన్ని తీవ్రంగా ముక్కుతో పొడవగా ముక్కు విరిగిపోయింది. వెంటనే ఆ చిలుక దాని రూపం వదిలి చక్కని 18 ఏళ్ల పురుషుడు అయ్యింది. రాజు అది చూసి అంతలోనే చిత్రశిఖుడు ఏమయ్యాడా అని ఆశ్చర్యపోతుంటే, ఆ పురుషుడు రాజుని చూసి తన శరీరం నుంచి జారిపడిన దానిని గ్రహించి చేతిలో చుట్టుకొని ఉన్న ఆ వస్తువును చూసి ఏదో గ్రహించినట్లు తల పంకించి, దేవా, ఈ వస్తువును పశుపతి ప్రసాదానికి పాత్రులైన దేవరకు సమర్పించుకుంటున్నాను అంటూ అందించగా వసంతశీలుడు అందుకొని పుండరీకుడి కందించాడు. ఆ చిత్రపలకంలో తన రూపమే రచించబడి ఉండడంతో, ఔరా, ఇది ఎవరి చేత దీనిలో రాయబడింది అని ఆశ్చర్యపోతున్న రాజుతో సర్వ సేనానాయకుడైన సింగలాంగుదుడు దాని కథ చెప్పసాగాడు. 321వ మజిలీ చిత్రపటం కథ. దేవా, ఇది మన సైన్యాధిపతి అయిన పాంచాల సింహుడి ధ్యానపటం. అతను దేవపూజ సమయంలో ఏలినవారి చిత్రపటం ఎదురుగా పెట్టుకుని అర్చిస్తుంటారు. మునుపు అతను భూమండలం జయించి ద్వీపాంతరంలో ఉన్న రాజ్యాలని కూడా జయించాలని వెళ్ళినప్పుడు ఒక ద్వీపంలో దీనిని మరిచి వచ్చాడు. సముద్ర మధ్యంలో కల ఆ ప్రదేశాన్ని తెలుసుకోవడం కష్టమని ఆ చిత్రపటాని కోసం వాళ్ళు ప్రయత్నించలేదు. ఆ మాటలు విని పుండరీకుడు చిత్రపటాన్ని పరిశీలించగా దానిలో ఒక స్త్రీ రూపం కూడా కనిపించింది. ఆ సౌందర్య స్వరూపాన్ని చూసి అద్భుత చిత్రానికి ముగ్ధుడై కొంతసేపు ఉండిపోయాడు. అప్పుడు చిలక రూపం వదిలి వచ్చిన పురుషుడిని, మహాత్మా, నువ్వెవరివో తెలుసుకోలేదు. నీ కులం ఏమిటి? పేరేమిటి? జన్మస్థలం ఏది? ఈ చిత్రపటంలో లిఖించబడిన యువతి ఎక్కడుంది? ఇది నీకు ఎలా లభించింది? ఎందుకోసం ఇలాగా యువతి చిత్రించబడింది? నువ్వు చిలక రూపం ఎలా పొందావు? నిజరూపం ఎలా వచ్చింది? అంటూ ప్రశ్నించాడు. అందుకు అతను, స్వామి, అత్యంత కుతూహలం కలిగించే నా వృత్తాంతం వివరంగా చెబుతాను అంటుండగా వసంతశీలుడు, దేవా, ఆ వృత్తాంతం ఆస్థానంలో వింటే బాగుంటుంది. ఇక్కడ తుమ్మెద ఝూంకారాలు, కోయిల కూతలు, చిలకల అరుపులు మొదలైనవి ఏలినవారి సావధానాన్ని భంగపరుస్తాయి అన్నాడు. రాజు సరే అన్నాడు. 322వ మజిలీ కుమారకేసరి కథ. మధుర అనే పట్టణానికి కళినకేతుడు రాజు. ఆ రాజోత్తముడికి విచిత్ర గుణాలు కల 4 కొడుకులు పుట్టారు. వారిలో చిన్నవాడు కుమారకేసరి. వాడు చాలా దుర్మార్గుడు. తల్లిదండ్రులెంత ప్రయత్నించినా వారి మాటలు వినక వట్టి జూదరి అయ్యాడు. జూదంలో క్రమంగా తన డబ్బులు బంధువులను అడిగి తెచ్చినది, శ్రీమంతులను ఆశ్రయించి పొందినది
జానపదులను బెదిరించి లాక్కున్నది అంతా ఒడ్డుతూ ఎలాగో కొంతకాలం గడిపాడు. ఎప్పటికైనా గెలుస్తాననుకుంటూ పందాలు కాశాడు. చివరకు ఒకనాడు, అయ్యో తల్లిదండ్రులకి సోదరులకి కూడా సహింపరాని వాడినయ్యాను, సమానులలో తేలికయ్యాను. ఇలా ఎంతకాలం గడిపేది? ధనహీనుణ్ణి ఎవరు గౌరవించరు. నా మూలంగా తండ్రి, బంధువులు, జానపదులు, సామంతులు ధనం కోల్పోయారు. ఇంక జూదం ఎలా ఆడగలను? మహాసముద్రంలో రత్నాలు పుడతాయంటారు. ఛీ, అగస్త్యుడు కక్కిన రత్నాలని నేనెలా ముట్టుకుంటాను? ఆ రాక్షసులకు నిలయమైన లంకాపట్టణంలో సువర్ణము, మణులు విస్తారంగా ఉంటాయి. రాముడే లంకని జయించినప్పుడు నేను జయించలేకపోతానా? లంకని జయించి రాక్షసుల చేత ఆ ధనమంతా మోయించుకొస్తాను అని నిశ్చయించుకొని ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలేశాడు. దక్షిణ దిశగా వేగంగా నడిచి సూర్యాస్తమయం సమయానికి యోజన శక్తిక అనే గ్రామం చేరుకున్నాడు. ఊరి చెరువులో స్నానం సంధ్యలు ముగించి పూర్వ పరిచయం ఉన్న పిప్పలకుడనే వృద్ధ జూదరి ఇంటికి వెళ్ళాడు. అతను చాలా ఆదరించి, భోజనాలయ్యాక, కుమారా, దూరదేశం వెడుతున్నట్లు కనిపిస్తున్నావు. ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నావు? తోడు లేకపోవడమే ఏమిటి? ఎవరికీ తెలియకూడని పనేమిటి అని అడిగాడు. రాజకుమారుడు నిజం చెప్పకుండా, పిప్పలాక, దక్షిణ సముద్రంలో నిర్జన ప్రదేశంలో అపారమైన సంపద ఉంది, దానిని తేవడానికి పోతున్నాను అని చెప్పాడు. అతను నిజం ఊహించినా ఏమీ అనక సేవకుడిలా ద్వారం వద్ద కాపు కాయగా రాజకుమారుడు గాఢంగా నిద్రపోయాడు. మూడవ జాములో ఒక కల వచ్చింది. ఒక అడవిలో వనలక్ష్మి లాంటి సౌందర్యవతి, నువ్వు బలశాలివి, విక్రముడివే, కానీ విధి ముందు పౌరుషం నిలవదు అని హెచ్చరించింది. కానీ అతను కలలు కల్లలని, విధి బలీయమనే మాట విశ్వసించరాదని అప్పటికప్పుడే ఆ గ్రామం వదిలిపోయాడు. దుర్వ్యసన పరాయణుడు అవ్వడం వల్ల అతనే ఏ గ్రామం వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా అతను తమ సొత్తు దోచుకోపోతాడేమో అని అనుమానించేవారు. ఒక్కొక్క ఊరిలో దూత్య విద్యా నిపుణులు, క్రీడలోని పురిగొల్పేవారు. జూదంలో గెలిచినా చేతిలో కాసు కూడా మిగలనంత వరకు దానిలో మునిగిపోయేవాడు. ఎలాగో నర్మదా నది తీరం చేరుకుని ఆ మహానదికి నమస్కరించి దానిని దాటి సముద్ర మధ్యమునున్న లంకాపురికి బయలుదేరాడు. కోయగూడాలు, గ్రామాలు, అరణ్యాలు, పర్వతాలు దాటి ఒక మహారణ్యంలో చిక్కుకున్నాడు. చీకటి పడగానే రాత్రి ఎక్కడ విశ్రమించాలో తెలియక భయపడుతూనే తిరగసాగాడు. దూరంగా కటిక చీకటిలో దీపం లాంటి వెలుగు కనిపించింది. అది చూసి, ఆ వెలుగు దీపకాంత, ధావాగ్ని శిఖ, దివ్య ఔషధీ విశేషమా అని సందేహిస్తూనే అటువైపు వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళాక పాడుబడిన గుడి, దాని ముందు మంటపము కనిపించాయి. అతను సంతోషంగా దగ్గరికి వెళ్ళి చూడగా దుర్గాదేవి విగ్రహం దగ్గర గోడలో ఇటుకలు ఊడి వాటి మధ్య చాలా కాలం కిందట చచ్చిన పాము తలలో వెలుగుతున్న దివ్య రత్నం కనిపించింది. ఆ రత్నం కాంతి తనకక్కడకు చేర్చిందని స్నానం చేసి శుద్ధి అయి అమ్మవారికి నమస్కరించాలనుకున్నాడు. కానీ ఎక్కడా పుష్కరిణి కనిపించక మళ్ళీ దుర్గాదేవి వద్దకు వచ్చి స్తోత్రం చేశాడు. యువతలికి వచ్చి క్షేత్రపాలకుడిని కూడా స్తుతించి విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకొని, విధి విధానం ఎంత విచిత్రమైనది! భయంకరమైన అడవిలో చిక్కుకొని ప్రాణాల మీద ఆశ వదులుకున్న నాకు మణికాంతులను చూపించి ఇక్కడకు చేర్చాడు విధి. కాకపోతే ఏమీ కనపడడం లేదు అనుకుంటూ కళ్ళు తెరిచేసరికి ఆ చీకటిలో కూడా జటాజూటంతో చిత్రంగా కనపడుతూ ఆకాశం నుంచి దిగుతున్న ఒక కాపాలికుడు కనపడ్డాడు. అతను ముందుగా దేవికి అభివందనం చేసి అతన్ని చూసి ఆశ్చర్యపోతూ దగ్గరకు వచ్చాడు. కుమారకేసరి కాపాలికుడికి లేచి నమస్కరించాడు. అతను చాలా సంతోషించి పక్కన కూర్చొని, వత్స, ప్రమాదకరమైన ఈ అరణ్యంలోకి ఎలా వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నీకేమైనా పనుందా అని అడిగాడు. అతను నిజం దాచలేక చెప్పేసి సహాయం చెయ్యమని ప్రార్థించాడు. కాపాలికుడు తల ఊపి 1 నిమిషం సేపు
సూటిగా అతని ముఖంలోకి చూసి ఆకాశంలోకి దృష్టి సారించాడు. ఆ క్షణమే ఎక్కడి నుంచో తళతళా మెరుస్తున్న కత్తి అతని ముందు పడింది. అతను చిరునవ్వు నవ్వుతూ, ఈ కత్తి తీసుకో, ఇది దివ్య ప్రభావం కలది. ఇది దగ్గరుంటే ఎంత పనినైనా సాధించగలవు. దీనిని జాగ్రత్తగా కాపాడుకో, నీ కోరిక తీరగలదు అని కత్తినిచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతను చాలా సంతోషించి విశ్రమిద్దామని దేవి ఆలయంలోకి వెళ్ళి గాఢంగా నిద్రపోయాడు. కొంతసేపటికి బయట సందడి అవుతుంటే మెలకువ వచ్చింది. జూదరులు చాలామంది అక్కడ చేరినట్లు అర్థమై ఇక నిద్ర పట్టక వారి వద్దకు వెళ్ళి మహాదానందంగా వారితో జూదం ఆడసాగాడు. అన్ని పందాలు అతనే గెలుచుకునేసరికి వారు అతన్ని తెగ పొగడసాగారు. వాళ్ళు తెచ్చిన దివ్యమనులన్నీ ఓడిపోయి పందెం వడ్డడానికి ఇంకేమీ లేక తెల్లబోయి చూస్తుంటే విమానం మీదుగా ఒక పురుషుడు వచ్చాడు. ఆ దివ్య పురుషుడు జరిగినది విని, పుణ్యపురుష, నీ జూద పాండిత్యం అమోఘమైంది. నీతో జూదం ఆడాలని నాకెంతైనా ఉత్సాహంగా ఉంది. కానీ పందెం వేయడానికి నా దగ్గర ఈ విమానం తప్ప ఏమీ లేదు. దీనినే ఒడ్డుతున్నాను అంటూ అతన్ని పురిగొల్పాడు. అన్ని పందాలు కుమారకేసరికి ఓడిపోయి ఇక కాయడానికి ఏమీ లేక దిక్కులు చూస్తుంటే, నీ దగ్గర కత్తి ఉంది కదా, నువ్వు దానిని ఒడ్డు, బదులుగా నా దివ్య విమానం కాస్తాను అన్నాడు. ఆ పందెం నేను గెలిచి విమానం నా వశమయ్యింది. మళ్ళీ ఆ కత్తినే పందెం కాసి ఓడిపోగా అతను అది తీసుకొని ఇక ఆట చాలు అంటూ అక్కడున్న వారితో సహా మాయమయ్యాడు. విమానం మాత్రం ఉంది. కుమారకేసరి ఇదేం చిత్రం, ఇంతలో వీళ్ళంతా ఏమైపోయారు? ఎంతో వాత్సల్యంతో ఆ కాపాలకుడిచ్చిన కత్తిని క్షణంలో పోగొట్టుకున్నాను. దేవదానవులను కూడా జయించగల ఆ కత్తిని నా నుంచి తీసుకుందుకే వాళ్ళు ఇలా మాయపన్ని ఉంటారు. చేతికందిన దాన్ని చేజార్చుకున్నాను. సరే, అది లభించలేదని అనుకుంటాను. భుజబలం కలవాడికి అసాధ్యమేముంటుంది? ఈ విమానం దక్కింది కదా, ఇది ఎక్కడికైనా పోగలదు కదా, దీని మీదే లంకానగరం వెళ్తాను అనుకొని దేవికి భక్తిగా నమస్కరించి విమానమెక్కి లంకానగరం పోవాలని తలుచుకున్నాడు. అది వేగంగా కాంతులు వెదజల్లుతూ ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి ముందుకు పోయి సముద్రాలని పర్వతాలని దాటుకుంటూ చుక్కలని తాకుతూ పోయింది. తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియడం లేదు. పిల్లవాయువుల చల్లదనానికి హాయి అనుభవిస్తూ విమాన ప్రయాణంలోని సుఖాన్ని పొందసాగాడు. అలా కొంత దూరం పోయాక యంత్రం చెడిపోయినట్లు ఎవరో ఆపేసినట్లు ఆ విమానం హఠాత్తుగా ఆగిపోయింది. అతను ఆశ్చర్యపోయాడు. ఏమీ అర్థం కాలేదు. కింద అనంతమైన జలరాశి కనిపిస్తుంది. విమానం కనిపిస్తుంటే లోపల కూర్చోలేక బయటకు పోవాలనుకునేంతలో అది సముద్రంలో పడిపోయింది. అతనికి తెలివి తప్పింది. మళ్ళీ చైతన్యం ఎలా కలిగిందో అతనికి తెలియదు. అప్పటికి సముద్రం లేదు, విమానము లేదు. మనులతో నిర్మించబడిన ప్రాకార ద్వారం ఎదురుగా కనిపించింది. అతనికి అదంతా ఇంద్రజాలంలా అనిపించింది. సముద్రంలో పడి మరణించి పరలోకానికి చేరుకున్నాడని నమ్మాడు. పౌరుషం కంటే విధే బలీయమని అంగీకరించాడు. అంతలోనే ఒక నిశ్చయానికి వచ్చి ఏం జరిగితే అదే జరగని అనుకొని ఆ ప్రాకార ద్వారంలో ప్రవేశించాడు. కొంత దూరం సాగేసరికి కాంతి పుంజాలు బడబాగ్నిలా అనిపించాయి. మరికొంత దూరం వెళ్ళేసరికి కాంతుల మధ్య ఒక ఆలయం దేదీప్యమానంగా కనిపించింది. దాని దగ్గరలో పూతోట ఉంది. అతను ఆ గుడిలోకి వెళ్ళాడు. అక్కడ పురాణ దంపతులైన ఉమామహేశ్వరులు ప్రతిష్ఠించబడి ఉన్నారు అని సంతోషించి వారికి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించాడు. తరువాత ఒక మూల మణిమాణిక్యాల అరుగు మీద విశ్రమించి ఉండగా అలంకారాల చప్పుడు వినపడి అటువైపు చూడసాగాడు. అతి సౌందర్యవంతులైన కన్యల సమూహం కనిపించింది. వారి మధ్య ఒక అతిలోక సౌందర్యవతి అతనికి కనుల పండుగే చేసింది. ఆమె ఎవరై ఉంటుందా అని అతను ఆలోచనలో పడిపోయాడు. ఆమె వారితో కలిసి పూలు కోయడానికి తోటలోకి వెళ్ళింది.
కొంచెం సేపటికి గొడుగు పట్టుకొని ఒక స్త్రీ వచ్చి దానిని ముడిచి ఒక మూల పెట్టి దాని మీద ఈ పటాన్ని ఉంచి వెళ్ళి వారిని కలుసుకుంది. తొందరలో ఆమె అతన్ని చూడలేదు. వాళ్ళు వచ్చేలోగా వస్త్రంలో చుట్టబడిన వస్తువేమిటో చూడాలని అటువైపు ఒక గంతు వేసి దానిని విప్పి చూడగా ఆ పటము దానిలో ఒకవైపు ఆ స్త్రీ రూపము, మరొక వైపు మీ రూపము చిత్రించబడి ఉండడంతో అతను చాలా ఆశ్చర్యపోయి ఆ రూపం విలాసాలను అతి శ్రద్ధగా పరిశీలిస్తుంటే ఎక్కడి నుంచో ఒక వృద్ధ తపస్విని అతివేగంగా వచ్చి క్రోధంగా అతన్ని చూస్తూ, పాపాత్మ, పశువ, వివేకశూన్య, నరాధమ, నువ్వెందుకొచ్చి ఈ ప్రదేశాన్ని అపవిత్రం చేశావు? మహాత్ములు మాత్రమే కూర్చోదగిన ఈ వేదిక మీద ఎందుకు కూర్చొని మైలపరిచావు? నీ దుర్వినయానికి ఇప్పుడే శిక్ష అనుభవిస్తావు. నేను మొదట అన్నట్లు నీకు పశుభావం కలుగుతుంది. ఎగిరి వచ్చావు కనుక పక్షి జాతిలో పుడతావు. మాణిక్య వేదికని భంగం చేశావు కనుక అలాంటి ముక్కు కల చిలకవవుతావు. ఈ పటం చిలుక జాతికి విరుద్ధంగా నీ తల మీద పించంలా ఉంటుంది అని తీవ్రంగా శపించింది. అలా శపించబడిన అతను తానేం అపచారం చేశాడో తెలియక తలొంచగా అక్కడ పరచబడిన లేడి చర్మం, దాని మీద అతని కాలు తగిలి బద్దలైన మణి కనిపించాయి. అందుకతను ఎంతో చింతించి విధి లిఖించిన ఫలం అనుభవించడానికే సిద్ధపడ్డాను. ఆ యువతి వృత్తాంతం తెలుసుకోలేకపోయినందుకు విచారించసాగాడు. ఆమె ఎవరు? ఎవరి పుత్రిక? ఏం కులం? ఎక్కడ నివాసం? ఇక్కడికెందుకు వచ్చింది? ఆ పురుషుడి హృదయంలోలా ఈ పటంలో ఎందుకుంది అని ఆలోచిస్తుంటే శాపం సందడి విని ఆ కన్య ఇద్దరు ముగ్గురితో కలిసి వేగంగా అక్కడికి వచ్చింది. అతని చేతిలో ఉన్న చిత్రపటం చూసి నిశ్చేష్టురాలై ఏదో ఆలోచించి కోపంతో అతన్ని శపించిన తపస్విని చూస్తూ, అందరినీ ప్రేమతో దయగా చూడవలసిన నీలాంటి వారు ఇలా కోపించడం తగునా? ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు కోల్పోయావు? నీ నియమం భంగపడలేదా? శాంతపడు, ఇతనికి శాపాంతం ప్రసాదించు. ఇతను చిలకగా పుట్టిన అత్యధికమైన మానవ చైతన్యంతో కాలం గడిపేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించింది. వృద్ధ తపస్విని ప్రసన్నురాలై, కుమారి, నువ్వు కోరినట్లే అవుతుంది. వీడి తల మీద ఈ పటం పింఛమై పెరుగుతున్న కొద్దీ విజ్ఞానం అభివృద్ధి చెందుతుంటుంది. నా ఆసనంలోని మణిని పగలగొట్టినట్లే ఒకప్పుడు జగదైక ప్రభువు యొక్క ఆస్థాన వేదిక ఎక్కి అక్కడి మణితో ముక్కు పగలగొట్టుకుని నిజరూపం పొందగలడు అంది. అంతలో శాపదోషం వలన అతనికి చైతన్యం తప్పుతూ అవయవాలు ముడుచుకుపోసాగాయి. లోకమంతా చీకటయింది. తానెవడో, ఎక్కడున్నాడో, ఏమయ్యిందో ఏమీ అతనికి తెలియలేదు. ఇవాళ అక్కడ శాపాంతం కావడంతో నిజరూపం దాల్చి ఆశ్చర్యంతో ముందుగా మీ దర్శనం చేసుకున్నాడు. చిత్రపటంలో చూసిన రూపము ఇప్పుడు చూసిన రూపము ఒకటే అవడంతో పూర్వస్మృతి కలిగింది. దేవర వృత్తాంతమంతా ప్రతిహారి నుంచి తెలుసుకుని మీ సన్నిధికి వచ్చిన నేనే ఆ కుమార కేసరిని. ఇదే నా వృత్తాంతం. ఈ పటంలోని శ్రీ ఆనాడు నేను చూసిన యువతే. దీనిలోని దేవర స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసి ధన్యుడినయ్యాను. దేవా, నా మాట నమ్ము. ఆ కన్య నిజమైన మూర్తే. దేవర ప్రతిబింబాన్ని హృదయంలో ధరించి ఈ చిత్రపటాన్ని వదలకుండా తిరుగుతుందంటే నీ మీద ఆమె అనురాగం తెలుస్తూనే ఉంది కదా. ఆమె సౌందర్యం అద్వితీయం. ఎంత తపస్సు చేసినా అలాంటి కన్య లభించదు అని ఊరుకున్నాడు కుమారకేసరి. ఆహా, ఈ కథ ఎంత వింతగా ఉంది. విన్నాక ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పటంలోని కన్య నాకెలా కనిపిస్తుంది? దైవం తలుచుకుంటే ఈమెను నాకు కూర్చుతాడు అనుకుంటూ పుండరీకుడు అతన్ని ప్రేమగా ఆదరించి వసంతశీలుడికి విలువైన బహుమానాలిచ్చి గుర్రం మీద నివాసానికి వెళ్ళిపోయాడు. అప్పటికి చీకటి పడింది. 323వ మజిలీ రాక్షసుడి గర్వభంగం. ఆ రాత్రి పురమంతా దట్టని చీకటి అలుముకుంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కానరావడం లేదు. అంతలో చంద్రుడు ఉదయించాడు. పుండరీకుడు మేడ మీదకు పోయి అంశతూలికా తల్పం మీద శయనించి చిత్రపటంలోని కన్యను చూస్తూ ఆమెను పొందడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. మధ్యలో ఆకాశం వైపు చూడసాగాడు.
ఆకాశంలో ఎందుకు మాటిమాటికి చీకటి కమ్ముతుందో అతనికి అంతు పట్టలేదు. ఇంద్రజాలం కాదు కదా అనుకున్నాడు. అతను చూస్తుండగానే ఆ చీకటంతా ముద్ద కట్టి నగర పరిసరాల్లో భూమి మీద పడింది. అదే క్షణంలో హృదయం పగిలేలా ఒక ఆర్తనాదం విరామం లేకుండా వినపడసాగింది. ఆ అద్భుతమైన చీకటి ముద్ద వెంట ఆకాశం నుంచి భూమి మీదకు వచ్చిందెవరు? ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఎవరైనా సరే ఆర్తత్రాణమే ధర్మం అనుకుంటూ వీరుడి వేషం ధరించి కత్తి పట్టుకుని ఒక్కడు ఆ చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఆర్తనాదాన్ని అనుసరించిపోయిన పుండరీకుడికి శ్మశాన వాటికలోని చండికాలయానికి దగ్గరలో ఉన్న విశాలమైన మర్రిచెట్టు కింద చాలా మాలినంగా ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతను మహాభయంకరంగా ఉన్నాడు. వాడు పైకెత్తి పట్టుకున్న 14 ఏళ్ల కన్య తపస్విని అతి దీనంగా ఆక్రందిస్తూ భయంగా చూస్తూ వణికిపోతుంది. రాజు ఆమెను చూడడంతోటే భయపడకు అని ఆమెకు అభయమిచ్చి, ఓరి దురాత్మ వదులు పో అని రాక్షసుడిని అదిలించాడు. అందుక రాక్షసుడు మనసులో అతని రూపాన్ని సాహసాన్ని మెచ్చుకుంటూనే అతని సామర్థ్యం తెలుసుకోవాలని వికటాట్టహాసం చేస్తూ, నువ్వెవడివి? ఈమె కోసం నాతో ఎందుకు కలహిస్తావు? నా చేత చిక్కిన ఈ ఈశ్వర తపస్విని తప్పించగలవాడెవ్వడు? బుద్ధింటే అలాంటి సాహసానికి పూనుకోకు అన్నాడు. తన బల పరాక్రమాలని పొగుడుతుకుంటూ అతన్ని తక్కువ చేస్తూ ప్రలాపాలు చాలా చేశాడు. నాలాంటి రాక్షసుడితో నువ్వెప్పుడూ యుద్ధం చేసి ఉండవు. నీ బలం ఎంతటిదో చూస్తాను, కాసుకో అంటూ దగ్గరలోని తాటి చెట్టును పెకలించి పెట్టి గిరగిరా త్రిప్పి రాజు మీదకి విసిరాడు. అతను దానిని కత్తితో ముక్కలు చేశాడు. రాక్షసుడు ఒక్కొక్క చెట్టుని విసురుతుంటే రాజు వాటిని వరుసగా ఖండించి పారేశాడు. చివరికి అక్కడ చెట్లు మిగలలేదు. అప్పుడు రాక్షసుడు రాళ్ల యుద్ధం మొదలుపెట్టాడు. రాజు వాటన్నిటినీ పిండి చేసేశాడు. అస్త్రయుద్ధంలో కూడా పుండరీకుడిదే పై చెయ్యి అయ్యింది. అప్పుడు రాక్షసుడు ఎక్కడి నుంచో పెద్ద రాయిని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని వచ్చి, దీనిని అడ్డగల వారెవ్వరూ లేరు, ఈ దెబ్బతో నీ పని సరి అంటూ పైకెత్తేసరికి ఆ తపస్విని భయంతో ఆహాకారం చేసింది. ఈ వేటు తప్పించుకోవడం రాజుకి అసాధ్యమని దేవతలు విచారించసాగారు. దిక్పాలకులు కుమిలిపోసాగారు. అంతలో రాజు యుద్ధ విశారదుడు కనుక కత్తి వదిలి అతివేగంగా మరో గండశిలను అందుకొని వాడి మణికట్టు విరగొట్టాడు. మణిబంధం విరగడంతోటే వాడి చేతిలో ఉన్న బండరాయి నేల మీద పడి ఆ వేగానికి భారానికి నేలలో లోతుగా కుంగిపోయింది. వాళ్ళ యుద్ధం చూస్తున్న దేవతలు జయ జయ ధ్వనాలు చేస్తూ తన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో రాక్షసుడు విభ్రాంతుడై మాయమైపోయాడు. రాజు ఆశ్చర్యంతో, అసమాన పౌరుషం కలవాడు యుద్ధం ముగియకుండానే ఎందుకు మాయమయ్యాడు? మానవుడి చేత ఓడించబడడానికి సిగ్గుపడ్డాడా, లేక మరో మార్గమో మాయో పన్నడానికి వెళ్ళాడా? రాక్షసులు ఇలాగే మాయా యుద్ధమే చేస్తారు కదా. నేను ఈ తపస్విని తీసుకుపోయేదా? కొంతసేపు చూస్తాను అనుకుంటుంటే అక్కడున్న చీకటి గోతిలో నుంచి భయంకరమైన హూంకారం పుట్టింది. పొగలు రాసాగాయి. తరువాత అగ్నిజ్వాలలు బయలు వెడలాయి. వాటిలో నుంచి రాక్షసుడు వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఆ అగ్నిజ్వాలలు చాలా దూరం వ్యాపిస్తుంటే భూమి దిక్కులు ఆకాశము మంటలు నిండాయి. ఓరి నరాధమా, ఈ అగ్నిజ్వాలలు ఆవరించి నప్పుడేనా రక్షించమని నన్ను శరణు వేడకుండా ఉండలేవు అని అరిచాడు రాక్షసుడు. పుండరీకుడు నవ్వుతూ, పిశాచాదమా, ఇప్పుడే కదా పోరలేక పారిపోయావు. నీలా మాయతో కాక వీరత్వంతోనే నిన్ను జయిస్తాను, నిన్ను నిలువునా చీల్చి చెండాడుతాను అంటూ ముందుగా అగ్నిని చల్లార్చడానికి నీరు లేదు కనుక చెట్టు చిగురుతో చల్లార్చవచ్చునని కత్తిని ఎడమ చేతిలోకి తీసుకొని కుడి చేతితో మృదువైన చిగురులు కల రావి కొమ్మని తీసుకొని రాక్షసుని ఎదుర్కొన్నాడు. దేవతలు అతని సాహసానికి సంతోషం వెలబుచ్చారు. ఆ యుద్ధం చూస్తున్న 11 మంది రుద్రులు పుండరీకుడి ధైర్య సాహసాలకి తలలూపుతుంటే వారి జటాజూటంలో ఉన్న గంగా ప్రవాహంగా
భూమి మీద పడింది. దానితో రాక్షసుడి మాయ విధ్వంసమయ్యింది. దానితో రాక్షసుడు ఆశ్చర్యపోయి చేతులు చాచి రాజు మీదికి కత్తి విసిరాడు. అది రాజుకి ప్రదక్షిణం చేసి అతని పాదాల వద్ద నమస్కరిస్తున్నట్లు పడిపోయింది. దానితో ఆ రాక్షసుడు విభ్రాంతి చెంది చేతులు జోడించి వినయంగా తల వంచుకొని రాజుకి జోహారు చేస్తూ, ఓహో, నిజం తెలుసుకున్నాను. భూమండలానికి ప్రాణమని, బ్రహ్మాండానికి ఆనిముత్యమని పలు విధాలుగా కీర్తించబడే ప్రతిష్టాన నగర పరమేశ్వరుడు, కుంతల దేశానికి నాథుడు అయిన పుండరీకుడిగా నిన్ను తెలుసుకున్నాను. నీ అద్భుత చరితము, విక్రమము, విజ్ఞాన సంపద, ఉదార స్వభావము, ఐశ్వర్యము, సద్గుణ సంపద, గొప్పతనము ఎన్నోసార్లు ముల్లోకాలలోనూ విని ఆనందించాను. నన్ను ఎదిరించడం నీకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. త్రిలోకాలని జయించిన నా కత్తి నీ ముందు తన శక్తి పోయి నీ పాదాల మీద పడడం విచిత్రం కదా. దీనిని నీకు కానుకగా ఇస్తున్నాను. ఈ తపస్విని వదిలిపెడుతున్నాను. అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో. నేను వచ్చి నీ ఆజ్ఞ నెరవేరుస్తాను. నాకు సెలవియ్యి, పోయి వస్తాను అన్నాడు రాక్షసుడు. పుండరీకుడు ఆశ్చర్య ఆనందాలతో సమరంతో ఏర్పడిన మన మైత్రి శుభదాయకమై చిరకాలం వర్ధిల్లాలి. నాకు గొప్ప రాక్షసమిత్రుడు లభించినందుకు చాలా సంతోషిస్తున్నాను. నీ వృత్తాంతం తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. అతి ప్రభావ సంపన్నమైన ఈ కత్తిని ఎలా సంపాదించావు? నీలో సద్గుణాలున్నాయని గ్రహించాను. ఈ తపస్విని ఎందుకు దయమాలి దుఃఖపెట్టావు అని అడిగాడు పుండరీకుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.